అరచేతిలో నిలుచున్న చిన్న గుర్రం బొమ్మని వామనుడు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. బొమ్మలో జీవం ఉట్టిపడుతోంది. తను స్వహస్తాలతో చెక్కిన దారుశిల్పం అది. తన ప్రాణమిత్రుడు విశాలుడికి బహుకరించింది. వామనుడు చూపులను బొమ్మ మీద నుండి నిధి మీదికి మళ్లించాడు. చెప్పు నాయనా, మా మిత్రుడు విశాలుడు ఎందుకు పంపించాడు నిన్ను? నా పేరు నిధి. ఈ పూట రేపు నాకు తలదాచుకోవడానికి చోటు కావాలి. పేరుకు తగ్గట్టు పొట్టిగా కాకుండా పొడవుగా ఉన్న వామనుడిని చూస్తూ అన్నాడు నిధి. అది విశాలుడి వద్ద లేదా? వామనుడు నవ్వుతూ అన్నాడు. నేను సప్తదుర్గలో విడిది చేయలేను. అందుకే ఆయన మీ వద్దకు పంపించారు. మంచిది. ఈ క్షణం నుండి వెళ్ళిపోయేదాకా నువ్వు ఉన్నంతకాలం నువ్వు నా అతిథివి. నాతో పాటు నా అశ్వం కూడా. అశ్వశాల ఉందిగా, నువ్వు ఇంటి అతిథివి. నీ అశ్వం అశ్వశాలల అతిథి. కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దాం. ఆలయం ముందు నాటకం జరగబోతోంది. శకుంతల, దుష్యంతుడు. చూడ చక్కని నాటకం. కాలక్షేపం కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు. వామనుడు గుర్రం బొమ్మను భోషాణం మీద పెట్టి లోనికి దారి తీశాడు. వీధిలో అక్కడక్కడా ఉన్న రాతి స్తంభాల మీద దీపాలు వెలుగుతున్నాయి. వామనుడితో పాటు భోజనం ముగించిన నిధి గుర్రాన్ని నిమురుతూ వీధి పొడవునా తేరిపార చూశాడు. వామనుడి ఇంట్లోంచి ఎవరో వ్యక్తి యువతలికి వచ్చాడు. ప్రేక్షకుల ముందు వరుసలో మీరుంటే ప్రదర్శించే మాకు ఉత్సాహం అంటూ ఉన్నాడతను గుమ్మంలోకి చూస్తూ. వామనుడు గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. ఇవాళ ఒంట్లో అలసటగా ఉంది. గుర్రం కాలికి దెబ్బ తగలడంతో నడవాల్సి వచ్చింది. నాటక సప్తాహం కదా, రేపటి నుండి ప్రతి రాత్రి నాటకం చూస్తాను. చిదంబరా. అలాగలాగే వస్తాను. నాటకం ప్రారంభించాలి. ప్రేక్షకులు క్రిక్కిరిసి ఉన్నారు అంటూ చిదంబరుడు మెట్లు దిగసాగాడు. నిధి నాటకానికి సంబంధించిన వాద్యగోష్ఠిని వింటూ ఆ శబ్దాలు వస్తున్న వైపు నడవసాగాడు. వాయువు అతన్ని అనుసరించసాగింది. బాబు, ఒక్క క్షణం. నిధి ఆగి వెనుదిరిగి చూశాడు. ఇందాక వామనుడితో మాట్లాడిన వ్యక్తి చిదంబరుడు. వేగంగా అడుగులు వేస్తూ దగ్గరగా వచ్చాడు. తమరు? చిదంబరుడు నిధినే చూస్తూ అన్నాడు. నాటకం చూడ్డానికి వెళ్తున్నాను. సంతోషం. నాటక బృందం నాదే. ప్రదర్శన నిర్వాహకుడిని, దర్శకుడిని నేనే. అలాగా. గుర్రం తమదేనా? నిధి చిరునవ్వు నవ్వాడు. నాది కాకపోతే నాతో వస్తుందా? అవును. అందాల అశ్వం తమది. బంగారు రేఖ, బంగారం రంగు తోక, ప్రత్యేక ఆకర్షణ. పంచకళ్యాణిని మించిన మేలుజాతి గుర్రములా ఉంది. ఏమో, ఆ లక్షణాలు నాకు తెలియవు. తమరు చిన్న సహాయం చేయాలి. చిదంబరుడు తలపాగాను సర్దుకుంటూ అన్నాడు. ఏమిటి? నిధి అన్నాడు. నన్ను తమరు అనకండి. వయసులో చాలా చిన్నవాడిని. ఏకవచనం చాలు. అయ్యో, అలాగలాగే. ఇవాళ శకుంతల, దుష్యంతుడు నాటకం ప్రదర్శిస్తున్నాం. దుష్యంత మహారాజు కణ్వాశ్రమానికి వస్తాడు. ఆ దృశ్యంలో రథాన్ని ఉపయోగించలేం. అశ్వాన్ని ఉపయోగించేలా కొద్దిగా మార్పు చేశాను. గ్రామ పెద్ద వామనుడు గుర్రాన్ని ఇస్తామన్నారు. దురదృష్టం, ఇవాళ వారి గుర్రం కాలికి దెబ్బ తగిలింది, కుంటుతోంది. మీ గుర్రాన్ని కొద్దిసేపు రంగస్థలం మీద అధిరోహిస్తారా? నిధి ప్రశ్నించాడు. అబ్బెబ్బే, లేదు లేదు. గుర్రాన్ని నడిపించుకుంటూ దుష్యంత పాత్రధారి రంగస్థలం మీదికి ప్రవేశిస్తాడు. శకుంతలతో కొన్ని మాటలు ఆడి ఒక 2 పద్యాలు పాడి నిష్క్రమిస్తాడు. అంతే. అశ్వంతో పని అంతటితో సరి. తదనంతరం దుష్యంతుడి ప్రవేశం గుర్రం లేకుండానే ఉంటుంది. అనకూడదు గాని ప్రతిఫలంగా నీకు అనండి. ప్రతిఫలంగా నాటకం చూస్తాను. అది చాలు. ముందుగా మీ దుష్యంత మహారాజుని మా అశ్వరాజుకి పరిచయం చేస్తాను. నదురు బెదురు లేకుండా నటిస్తుంది. నిధి నవ్వాడు. తప్పకుండా నాయనా, తప్పకుండా. అదృష్టం బాగుంది. చక్కటి శ్వేతాశ్వం లభించింది. వెళ్దాం పద అంటూ చిదంబరుడు వేగంగా నడవసాగాడు. నిధి అతడిని అనుసరించాడు. వాయు నిధిని అనుసరించింది. నాటకం అద్భుతంగా ఉంది. శకుంతల, దుష్యంతుల పోటీపడి నటించారు. కణ్వ మహర్షి, సర్వదమన బాలుడు అందరూ చక్కగా ఉన్నారు. నాటకం అయిపోయింది. జనం నాటకాన్ని మెచ్చుకుంటూ వెళ్తున్నారు. శకుంతల అందాల్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నిధి రంగస్థలం వైపు వెళ్ళాడు. అశ్వాన్ని అక్కడే ఉంచమన్నాడు. తను యువతలికి తీసుకువస్తే ప్రేక్షకులు నాటకం చూడడం మానేసి తన గుర్రాన్ని చూస్తూ ఉండిపోతారు. చిదంబరుడు వేగంగా నడుస్తూ నిధి వైపు వచ్చాడు. నాయనా,
అతిశయోక్తి అనిపిస్తుంది గాని నీ అశ్వం వల్ల ఆశ్రమ దృశ్యానికి ఇవన్నీ తెచ్చింది. నిజంగా దివ్యాశ్వమే సుమా, నీ మేలు మరిచిపోలేను అన్నట్టు మా ప్రదర్శన ఎలా ఉంది? అద్భుతం. నాయకుల నటన ఉన్నతంగా ఉంది. శకుంతల సౌందర్యం ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. ఆ అమ్మాయి ఎవరు? నిధి కుతూహలంగా అడిగాడు. అమ్మాయి కాదు, అబ్బాయి. చిదంబరుడు చిరునవ్వు నవ్వాడు. అబ్బాయా? మా మూడవ కుమారుడు. నిజం చెప్పనా? శకుంతల వేషం వేసింది ఒక యువతి అనుకున్నాను. నాటక రంగంలో విప్లవం వచ్చిందనుకున్నాను. స్త్రీ పాత్రలు స్త్రీలే పోషించే మార్పు వచ్చిందనుకున్నాను. శకుంతల ఒక యువకుడంటే అది వేషధారణ మహిమ, సృష్టికి ప్రతి సృష్టి. చిదంబరుడు నవ్వాడు. ఆ యువకుడికి శకుంతల వేషం వేసిన కళాకారుడు ఎవరు? నిధి సాలోచనగా అడిగాడు. నేనే, చిదంబరుడు సగర్వంగా అన్నాడు. నిధిలో ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది. సమస్యకు పరిష్కారం దొరికింది. అవును, సమస్యకు పరిష్కారం దొరికింది. వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. నిధి తటాలను చిదంబరుడి 2 చేతుల్ని పట్టుకున్నాడు. మీరు నాకు సహాయం చేయాలి. చెప్పు నాయనా. అందమైన యువతిగా నాకు వేషం వేయాలి. చిదంబరుడు యగాదిగా చూశాడు. అమ్మాయి వేషంలో నువ్వు ఎలా ఉంటావో చెప్పనా? ఎలా ఉంటాను? యువతి వేషానికి సరిపోనా? మా నాటకంలో శకుంతల కన్నా అందంగా ఉంటావు, చిదంబరుడు అన్నాడు. ఇంతకీ ఆడవేషం దేనికి నాయనా? చెప్తాను. చెప్పు నాయనా. ఆడపిల్ల వేషం ఉద్దేశం ఏమిటి? చిదంబరుడు అన్నాడు. ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు అభినయించే పాత్రకు తగిన వేషధారణ ఉండాలి. చక్కన చుక్క అయిన క్షత్రియ కన్యగా నటించబోతున్నాను. మీ సహాయం అడుగుతున్నాను. మీ నుండి దాచడం నాకు ఇష్టం లేదు. నా స్నేహితురాలిని ఒక బలవంతుడు అపహరించుకు వెళ్ళాడు. సామూహిక వివాహ కార్యక్రమంలో ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమెను కాపాడాలి. పురుషుడిగా ఆ పని చేయలేను. స్త్రీగా, అది కన్యగా, అందమైన కన్యగా, వరుడి అన్వేషణలో ఉన్న కన్యగా నేను అభినయించాలి. అర్థమైంది. ముద్దులు మూటగట్టే ముద్దుగుమ్మల, ముగ్ధల, అమ్మాయిలే ఇష్టపడే అందాల బొమ్మల నిన్ను రూపొందిస్తాను, చిదంబరుడు ఉత్సాహంగా అన్నాడు. నాకు మరొక సహాయం కూడా కావాలి. నేను చేయగలనా నాయనా? మీరే చేయగలరు. ఆ మాటకొస్తే మీరు మాత్రమే చేయగలరు. ఏమిటో వివరించు. నేను మీ హస్తలాఘవంతో అందాల క్షత్రియ కన్య అవుతానా? నా కోసం వరుణ్ణి అన్వేషిస్తూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్న తల్లిదండ్రులుగా నటించే నటీనటులు కావాలి. వాళ్ళ వేషధారణ కూడా మీరే చూడాలి. మీకు ప్రతిఫలం అవసరం లేదు. జీవితమంతా వేషాలు వేసుకుని రంగస్థలం మీద నటిస్తూ వస్తున్నాం. నీ కోసం జీవితంలో నిజ జీవిత రంగస్థలం మీద నటించే అవకాశం లభిస్తోంది. రంగస్థలం మీద నటన ఒక ప్రయోగం, నిజ జీవితంలో నటన ఒక పరీక్ష. ఆ పరీక్ష ఇంతకాలానికి ఎదురైంది. ఎదుర్కొంటాం. అదే ప్రతిఫలం. క్షత్రియ కన్య అయినా నీకు తండ్రిగా ఈ వృద్ధ నటుడు చిదంబరుడు నటిస్తాడు. అతి సహజంగా చిదంబరుడి కంఠంలో ఉత్సాహం పలికింది. మీరు తండ్రి, సరే. తల్లిగా ఎవరు? నా ఇల్లాలు. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలన్న కోరిక ఆమెది. మొట్టమొదటిసారిగా నీ తల్లిగా నటించే అవకాశం ఆమెకిద్దాం. చందనిక తల్లి పాత్రకు ప్రాణం పోస్తుంది, చిదంబరుడు అన్నాడు. నా కంఠస్వరం సమస్య అవుతుందేమో, నిధి సాలోచనగా అన్నాడు. సర్వవంచన అనే కళ ఉంది. ఒక్క పూటలో వంట పట్టేది కాదు. మా కుమార్తె కంఠం బొంగురుపోయింది. జలదోషం. పురుష కంఠంలాగా ఉంటుంది. ఔషధం తీసుకుంటోంది. త్వరలో పిల్ల కంఠం కోమలంగా మారుతుంది. కంఠం కోకిల కంఠంలా కోమలంగా మారేదాకా మా అమ్మాయి చాలా తక్కువగా మాట్లాడుతుంది, చిదంబరుడు నవ్వుతూ అన్నాడు. మీ వద్ద ప్రతి రోగానికి మందుంది, నిధి నవ్వుతూ అన్నాడు. ఉంటేగాని వేరొక వ్యక్తిత్వంలో నటిస్తూ మెప్పించలేముగా నాయనా. వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఉదయం కలుసుకుందాం. మన రూపురేఖల్ని మార్చుకుందాం. ఈలోగా మన ముగ్గురికి పాత్రోచితమైన నామధేయాలు ఆలోచించు. నిధి చిదంబరుడికి చేతులు జోడించి గుర్రం దగ్గరగా నడిచాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.